హరిహర వీరమల్లు చిత్రం సాధించిన అఖండ విజయంతో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై ప్రత్యర్థులకు కడుపు మండుతుందని, ఆ మంటతోనే చరిత్ర పేరు చెప్పి కొంతమంది వక్ర భాష్యాలు వలిస్తున్నారని జనసేన పార్టీ ప్రకాశం జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర లైవ్ స్టార్ కార్పొరేషన్ చైర్మన్ షేక్ రియాజ్ మండిపడ్డారు. కల్పిత పాత్రలని చెప్పాక కూడా ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. ఔరంగజేబు ఆకృత్యాలు చూపితే వారికి అంత ఆక్రోశం ఎందుకో అర్థం కావటం లేదన్నారు. పవన్ కళ్యాణ్ కెరీర్ మొత్తంలో ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని ఎప్పుడూ సినిమాలు తీయలేదంటూ తెలిపారు. హరిహర వీరమల్లు చిత్రం విడుదల అనంతరం ఆ చిత్రాన్ని లక్ష్యంగా చేసుకుని సాగుతున్న దుష్ప్రచారాలపై రియాజ్ స్పందించారు. అందరికీ నమస్కారం. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నటించిన హరిహర వీరమల్లు చిత్రంపై ముందస్తుగానే కొంతమంది తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. వీటన్నిటిని పటాపంచులు చేస్తూ ఈ చిత్రాన్ని విజయవంతం సైడ్ నడిపినటువంటి ప్రేక్షకులకు ముందుగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ స్పందనతో కొంతమందికి కడుపు మంటతో, మేధావి ముసుగులో కొంతమంది కుహానా నాయకులు, అలాగే కొన్ని పార్టీలకు చెందినటువంటి వ్యక్తులు పవన్ కళ్యాణ్ గారు చరిత్రని వక్రీకరించారు, దానికి ఆయన సమాధానం చెప్పాలని చెప్పేసి మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు అలాగే సినిమా నిర్మాత, దర్శకుడు ముందే చెప్పారు, ఇది ఒక చారిత్రాత్మక సత్యాలను ఆధారంగా తీసుకొని అల్లుకున్నటువంటి కల్పిత చిత్రం అని. హరిహర వీరమల్లు అనే వీరుడి పాత్రను సృష్టించారు ఈ చిత్రం ద్వారా. అంటే నాటి మనిషి గుండె మంటను చల్లార్చి అణగారిన వర్గాలకు అండగా నిలబడేటటువంటి ఒక వీరుని గాథ కల్పిత పాత్రలతో చేసినటువంటి చిత్రం మీద గాయి చేస్తున్నటువంటి వాళ్ళు మరి ఔరంగజేబు చేసినటువంటి ఆకృతాల మీద ఎందుకు మాట్లాడలేదో అర్థం కావట్లేదు. అంటే ఔరంగజేబు చరిత్ర వాళ్ళందరికీ అంత నచ్చిందా అని మేము అడుగుతున్నాం. ఔరంగజేబు సోదరుడు దారాసికో హత్య చేసిన మాట వాస్తవం కాదా? అలాగే తన తండ్రి అయినటువంటి షాజహాన్ని కారాగారంలో బంధించినటువంటి మాట వాస్తవమా కాదా అనేది ఔరంగజేబు చరిత్ర చూపిస్తే వీళ్ళెందుకు ఉలిక్కి పడుతున్నారో, ఎందుకు చించుకుంటున్నారో అర్థం కావట్లేదు. పవన్ కళ్యాణ్ గారు తాను తీసిన చిత్రంలో ప్రత్యేకంగా ఏ వర్గాన్ని కూడా ఇప్పటిదాకా కూడా ఈ చిత్రంలో కూడా టార్గెట్ చేసినటువంటి సందర్భాలు. ఈ చిత్రంలో కూడా ఔరంగజేబు చేసినటువంటి దుశ్చర్యల్ని మాత్రమే చూపించారు తప్పితే ఎక్కడ కూడా ఆయన ఒక వర్గాన్ని టార్గెట్ చేయలేదు. అలాగే సనాతన ధర్మాన్ని పాటించేటటువంటి హిందూ సోదరులనే కాకుండా ముస్లిం ధర్మాన్ని విశ్వసించేటటువంటి ముస్లింల మీద జరుగుతున్నటువంటి ఆగాయత్తాన్ని కూడా ఆ చిత్రంలో చూపించడం జరిగింది. చాలా చక్కగా కూడా హిందూ ముస్లింలు భాయ్ అని చెప్పి ఈ సినిమా చూస్తుంటే కొంతమంది నాయకులు దీంట్లో ఏదో జరిగిపోయింది, పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాలని చెప్పి చిత్రం మీద నెగిటివ్ టాక్తో మాట్లాడుతున్నారు. నిజంగా ఔరంగజేబు చరిత్ర మీకు తెలుసో లేదో మాకైతే తెలియదు, కానీ ఈ చిత్రం విజయవంతంతో కొంతమందికి జీర్ణించుకోలేక మొహాలు మాడిపోయి సినిమా మీద నెగిటివ్ టాకులు తెస్తున్నారు. అసలు వీరమల్లు అనేది ధర్మం కోసం నిలబడ్డటువంటి ఒక వీరుడి గాథ ఈ చిత్రం. ఒక నెమలి సింహాసనం మీద కూర్చున్నటువంటి ఒక చక్రవర్తి అఘాయిత్యాలను కూలగొట్టి ప్రజల పక్షాన నిలబడేటటువంటి వీరుడి గాథ హరిహర వీరమల్లు. వీరమల్లు ఎలాగుండాలి, అసలు వీరమల్లు సమాజంలో అణగారినటువంటి వ్యక్తులని కాపాడటానికి మాకొక వ్యక్తి లాంటి యోధుడు కావాలని చెప్పి ఆనాటి సమాజంలో ప్రజలు కోరుకున్నటువంటి వీరుడి గాథ హరిహర వీరమల్లు. కాబట్టే ప్రేక్షకులు ఇలాంటి చిత్రాన్ని ఆదరిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు తన నమ్మిన సిద్ధాంతాలకు దగ్గరగా ఉంది కాబట్టే ఈ చిత్రంలో ఆయన జీవించారు. ఎందుకంటే ఆయన జీవన శైలికి దగ్గరగా ఉండేటటువంటి చిత్రం హరిహర వీరమల్లు. ఎందుకంటే జనసేన పార్టీ సిద్ధాంతాలు కూడా ప్రాంతీయతని విస్మరించని జాతీయవాదం, భాషల్ని గౌరవించేటటువంటి సాంప్రదాయం, మతాల ప్రస్తావన లేని రాజకీయం జనసేన పార్టీ సిద్ధాంతాల్లో ఉంది కాబట్టే పవన్ కళ్యాణ్ గారు ఒక చక్కటి చిత్రం తీసి ప్రేక్షకులకి అందించినటువంటి సందర్భం. ఇలాంటి చిత్రం మీద లేనిపోయిని
నెగిటివ్ టాకులు సృష్టించిస్తున్నటువంటి వ్యక్తులకి ప్రజలు సరైన గుణపాఠం చెప్పాలని ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం. క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramananursinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్ 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.